వెల్కమ్ టు డి మీడియా. కాగల కార్యం గాంధర్వులే నిర్వహిస్తారు అంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా పాకిస్తాన్కు మద్దతుగా ఇవాళ 3 దేశాలు నిలబడ్డాయి. ఒకటి చైనా, రెండు అలాగే టర్కీ, అలాగే ఇక్కడ తుర్కీ. మరి ఈ 3 దేశాలు పాకిస్తాన్కి మద్దతుగా నిలబడడం, పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేయడం, భారత్ పైన యుద్ధానికి వాటిని సహకరించడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒక్కొక్క సంచలనమైన నిర్ణయం తీసుకుంటూ పాకిస్తాన్కి ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వచ్చింది. ఆ కోణంలోని ఇవాళ మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. 10 బృందాలు, 10 కమిటీలు, 50 మంది సభ్యులతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తీరుతెన్నులపై ఎండగట్టడానికి మోదీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. 10 కమిటీలు, వీటిని శశి థరూర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు, విదేశాంగ శాఖ ఉద్యోగులు ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. ఒక్కో కమిటీలో 5 సభ్యులు, మొత్తం 10 కమిటీలు, 50 మంది సభ్యులు. అంతర్జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించే దేశాలలో ఇవి పర్యటించనున్నాయి. ఈ పర్యటన సందర్భంగా పాకిస్తాన్ ఇప్పటి వరకు భారత్పై 5 సార్లు యుద్ధం చేసింది. మరి 5 సార్లు ఈ యుద్ధం చేయడం వల్ల భారత్ ఆర్థికంగా ఎంత నష్టపోయింది? అలాగే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడుల వల్ల భారతదేశంలో ప్రత్యక్షంగానే 700కు పైగా సోల్జర్స్ను కోల్పోయాం. మరి ఈ పరిణామాలన్నింటిపై ప్రపంచ వేదికలపై ఈ 10 బృందాలు ప్రస్తావించనున్నాయి. ఈ క్రమంలోని ఇస్లామిక్ నాయకుడు హైదరాబాద్ అసాదుద్దీన్ ఓవైసీ, వీరు కూడా ఇందులో ఒక బృందానికి నాయకత్వం వహించనున్నారు. ముఖ్యంగా వీరు నాయకత్వం వహించే కమిటీ ఇస్లామిక్ రాజ్యాలలో పర్యటించనుంది. మరి ఇస్లామిక్ రాజ్యాలలో పర్యటించి భారతదేశంలో ఇస్లామిక్ ప్రజలు అనుభవిస్తున్న హక్కులు, భారతదేశంలో ఇస్లామిక్ ప్రజలు అభివృద్ధి చెందుతున్న తీరుతెన్నులపై ఒకవైపు ప్రస్తావిస్తూనే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల ఇస్లామిక్ సమాజం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, అంతర్జాతీయంగా ఇస్లామిక్ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అనే దానిపై అసాదుద్దీన్ ఓవైసీ ప్రసంగించనున్నారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన IMF, IBRD, అలాగే ఇతర దేశాలు ఇచ్చే అప్పులు, సహాయక నిధులు, వీటిపై భారత ప్రభుత్వం సోషల్ ఆడిట్ అడగనుంది. మరి సోషల్ ఆడిట్ ఎందుకు అడగనుంది అంటే, మీరిచ్చిన ఆర్థిక సహాయం పాకిస్తాన్ దేనికి వినియోగించిందో తేలాలి కదా. ఎందుకంటే మీరిచ్చే పెట్టుబడి భారతదేశానికి ఒక శాపంగా మారుతుంది అని నిరూపించడానికి ఆధారాలతో కూడిన ఈ కమిటీలు ప్రపంచ వేదికలపై, ప్రపంచంలో కీలకమైన దేశాలలో పర్యటించి ఆధారాలతో సహా పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత కార్యకలాపాలపై ప్రపంచ దేశాలకి ఈ సమాచారం షేర్ చేసుకోనుంది. ఇక పాకిస్తాన్ మూలాలు, ఆర్థిక మూలాలే కాదు, రాజకీయ మూలాలు సైతం పెకిలించబోతోంది భారత ప్రభుత్వం. ఇక కాగల కార్యం గాంధర్వులే నిర్వహిస్తారు అంటే ఇక వెయిట్ అండ్ వాచ్. పాకిస్తాన్ పరిస్థితి ఏం జరగనుందో ఇక చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.